నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులకి ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి అంశము శని త్రయోదశి. ఈ శని త్రయోదశి రోజున ఏమిటి ప్రాముఖ్యత, ఏ ఏ రాశుల వారికి శనిదోష ప్రభావం ఉంటుంది, ఈ శనిదోష ప్రభావం నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు మన ఇంట్లో మనంగా చక్కగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అక్టోబర్ 18వ తారీఖు రోజున శని త్రయోదశి. ఈ 2025 సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి. కాబట్టి ఎవరైతే శని ప్రభావానికి గురై ఇబ్బందులు పడుతున్నారో, సమస్యలు ఎదుర్కొంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున పరిహారాలు కొన్ని మీకు మీరుగా మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంట్లో కానీ చేసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి శని యొక్క అనుగ్రహం కలగడం వల్ల ఆ యొక్క శని ప్రభావం నుంచి బయటపడి సమస్యల వలయం నుంచి మీరు బయటపడతారని చెప్పవచ్చు. అయితే శని దోష ప్రభావం ఏ రాశుల వారికి ఉంది అంటే, శని సంచారం చేస్తున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశుల వారికి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభ మీన మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏలిన నాటి శని ప్రభావము, మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావము, అలాగే సింహరాశిలో వారికి అష్టమ శని ప్రభావము, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావము, కర్కాటక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని ప్రభావము, అలాగే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్య శని ప్రభావం. వెరసి మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శని దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. వీరితో పాటుగా శని సంబంధించినటువంటి దశ అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు, అలాగే శని నక్షత్రాలైనటువంటి అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా శని సంబంధమైనటువంటి వస్తువులు అనగా ఇనుముతో కూడుకున్నటువంటి వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తులు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు, చర్మ సంబంధంగా ఉండేటువంటి వ్యాపారస్తులు, తోలు పరిశ్రమలు లాంటివి, అలాగే చెప్పులు అమ్ముకునేటువంటి షాపు వాళ్ళు, అలాగే స్టీల్ సామాన్లు అమ్ముకునేటువంటి షాపు వాళ్ళు, మరియు ఏసీ సంబంధించిన ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషన్స్ వ్యాపారస్తులు, ఇనుముతో సంబంధమైనటువంటి పనిముట్లు కలిగినటువంటి సకల వ్యాపారస్తులు అనగా స్పేర్ పార్ట్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, తైలము అనగా నూనె సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క శని ప్రభావానికి గురయ్యేటువంటి రాశుల వాళ్ళే. ముఖ్యంగా వాహన అమ్మకాలు, కొనుగోలు చేసేటువంటి వ్యవస్థలో ఈ యొక్క శని ప్రభావం ఉంటుంది. ఒక్కసారి ఈ కలియుగంలో శని రాజు కాబట్టి శని లేని ప్రదేశం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకనంటే ఇనుము ఎక్కడ ఉంటుందో అక్కడ శని ప్రభావం ఉంటుంది. ఈ రోజున మనం వాడబడేటువంటి ప్రతి వస్తువులో ఇనుముతో సంబంధం లేకుండా ఏ వస్తువుని మనం ఉపయోగించుకోవట్లేదు అని అంటే అతిశయోక్తి కావచ్చు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు కూడా శని ప్రభావానికి గురవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశిగా చెప్పుకోబడే అక్టోబర్ 18వ తారీఖు రోజున సమస్త జనులు కూడా శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఆ శని ప్రభావం నుంచి బయటపడే మార్గాన్ని మనం అన్వేషించాలి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే శని మనకు ఎలా మంచి చేస్తాడు, ఎలా కష్టాలు పెడతాడు అంటే మంచి కూడా చేస్తాడని చెప్పుకున్నాముగా. ఉదాహరణకి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏలిన నాటి శని ప్రభావం ఉన్నప్పుడే రాజ్యాధికారం అనగా సీఎం పదవిని అలంకరించడం జరిగింది. కాబట్టి శని యోగాన్ని కూడా కలగచేస్తాడు, కష్టాలు కూడా కలగచేస్తాడు. ఎలా కలగచేస్తాడు, దీనికి తార్కాణం ఏంటి, నిరూపణ ఏంటి, ఏమైనా ప్రామాణికం ఉందా అని చెప్పి వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులు కూడా అడగవచ్చు. మనము గత జన్మలలో చేసినటువంటి పాప కార్యములు కానీ పుణ్య కార్యక్రమాలు కానీ వాటిని ఒక చోట భద్రపరిచే అధికారము సూర్య భగవానికి కలుగుతుంది. ఆ యొక్క వ్యక్తి చేసుకున్నటువంటి పాప పుణ్యాలకి అనుగుణంగా మరొక జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మలలో అనుభవించేటువంటి యోగాలకి అవయోగాలకి ఈ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి చిట్టానే బదిలీ చేయబడుతుంది. ఆ బదిలీ చేయబడేటువంటి ప్రదేశము దాన్ని నిర్వర్తించే అధికారి శని భగవానుడు. అందుకే శని సంచారం చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి యోగాలు కలిగితే కొంతమందికి ఎక్కువగా సమస్యలు కలుగుతూ ఉంటుంటాయి. అసలు శని ప్రభావంలో యోగాలు అంటే రాజ్య పదవి లభిస్తుంది, అలాగే సంబంధించినటువంటి సంపద ప్రాప్తమవుతుంది. ఒకటా రెండా అనేక విషయాల్లో మనం యోగాన్ని పొందుతాం. ముఖ్యంగా
రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అన్నారు. కాబట్టి మనకు ఈ జన్మలలో బంధం కలగాలి అంటే ఒక వ్యక్తి జీవిత భాగస్వామి భార్య కానీ లేదా భర్తగా కానీ లేదా సంతానము, మనకు రుణం ఉంటేనే సంతానం. కాబట్టి గత జన్మ రుణాన్ని ఈ జన్మలో మనం పొందాలి, రుణం తీర్చుకోవాలంటే భార్య లేదా భర్త మన జీవితంలో ప్రవేశం చేస్తారు, సంతానం కలుగుతుంది, అలాగే సంపద కూడా కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకుల్లో ఒక్కసారి మీరు వివాహం అయినటువంటి సందర్భాన్ని కనుక మీరు ఆ డేట్ని గుర్తుపెట్టుకొని ఆ సమయానికి చక్రం కనుక చూస్తే మీ యొక్క జన్మరాశికి ఈ యొక్క శని భగవాను యొక్క ప్రభావం ఉంటుంది. అనగా ఏలిన నాటి శని ప్రభావమో, అష్టమ శని ప్రభావమో, అర్ధాష్టమ శని ప్రభావమో, యోగ శని, దాంపత్య శని ప్రభావం ఉంటేనే మీరు ఒకరికి ఒకరు, ఇద్దరు ఒకరవుతారు. కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడు మేలు చేస్తాడనడానికి జీవిత భాగస్వామిని మనకు ఏర్పరుస్తాడు, సంతానాన్ని కలగజేస్తాడు. అంతేకాకుండా శని ప్రభావంలో కలిగేటువంటి నష్టాలు ఏంటంటే ఈ శని ప్రభావం వలన ఒక వ్యక్తికి ఆయుక్కారకుడు కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తాయి, పదవి పోతుంది. నలదమయంతుల యొక్క జీవితంలో చూస్తే దంపతుల మధ్య విభేదము శని ప్రభావంలో కలిగింది. అలాగే పాండవుల యొక్క జీవితాన్ని తరచి చూస్తే అరణ్యవాసానికి ప్రారంభం ఈ యొక్క శని ప్రభావం వల్లనే కలిగిందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కింద వాళ్ళ చేత అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. పాండవులు ఎన్ని అష్ట కష్టాలు పడ్డారండి. ఒక్కసారి వాళ్ళ జీవితాన్ని చూడండి. భిక్షమెత్తుకొని జీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, రాజులై పుట్టి కూడా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శని ప్రభావం వలన రుణగ్రస్తులు అవుతారు. మన దగ్గర డబ్బు తీసుకుంటారు, తిరిగి చెల్లించరు. అలాగే మనం అందిన కాడికి డబ్బులు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గొప్పగా బతికిన వాళ్ళు భిక్షాధికారులుగా మారిపోతారు, సంపద శూన్యమైపోతుంది. అలాగే జీవిత భాగస్వాముల మధ్య ఎవరితోనైతే మనం బంధాన్ని కోరుకుంటామో వాళ్ళ మధ్య కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు, ఉద్యోగము, పదవి ఇవన్నీ కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క 2025 సంవత్సరంలో అక్టోబర్ 18వ తారీఖు రోజున ఏర్పడేటువంటి శని త్రయోదశి రోజున శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాల గురించి మీకు మీరుగా ఇంట్లో అతి సామాన్య మానవుడు కూడా తెలుసుకునే విధంగా, చేసుకునే విధంగా కొన్ని పరిహారాలు మీకు తెలియచేయడం జరుగుతుంది. దీన్ని మీరు పాటించండి. ఇక వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులు కూడా గమనిక, ఈ అక్టోబర్ 18వ తారీఖు రోజునే శని త్రయోదశి, ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి కూడా. కాబట్టి మీ యొక్క జాతకరీత్యా కలుగు ఈ శని ప్రభావానికి గురైనటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణార్థమే శనిదోష నివారణ హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ధనత్రయోదశి కూడా అయింది కాబట్టి లక్ష్మీ కుబేర హోమము, మరియు ధన్వంతరి జయంతి కూడా అయింది కాబట్టి ధన్వంతరి హోమం అనేటువంటిది, మరియు జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి 18వ తారీఖు రోజున సాయంకాలం 5 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శనికి సంబంధించిన వృక్షము జమ్మి చెట్టు, జమ్మి వృక్షము నుంచే కరుంగలి అనేటువంటిది తయారవుతుంది. కాబట్టి ఈ రోజున కరుంగలి మాలని శక్తిపాతం చేసి సొంతం చేసుకోవడం చాలా అదృష్టం అనే చెప్పవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఏ విధంగా గోత్రనామాలు నమోదు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఇక ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే పూర్తిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. లేదా భోజనం ఆగలేకపోతే మధ్యాహ్నం 12 గంటల లోపల భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయంత్రం 4 గంటలకి కాలకృత్యాదులు మళ్ళీ తిరిగి స్నానం ఆచరించి 5:45 కల్లా దేవాలయానికి చేరుకోండి. ఈ 5:45కి నవగ్రహాల్లో చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈ నవగ్రహంలో ఉన్నటువంటి శని భగవానుడికైనా కానీ లేదా దేవాలయానికి బయట శివలింగం ఏర్పాటు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఆ శివలింగానికి కానీ లేదా దేవాలయంలో ప్రతిష్ఠితమైనటువంటి కాలభైరవునికి కానీ నువ్వుల నూనెతో అభిషేకము జరిపించి మారేడు దళాలతో అలాగే నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ శంకు పుష్పాలతో కానీ మల్లె పువ్వులతో కానీ ఆ స్వామికి అర్చన జరిపించండి. ఈ విధంగా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి శనిదోష ప్రభావం నుంచి బయటపడి శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఆ దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు మొదట్లో ఒక విస్తరాకు, అంటే ప్రస్తుతం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ కాకుండా మోదుగా ఆకులతో చేసినటువంటి విస్తరాకు కానీ లేదా అరిటాకులోనైనా కానీ ఒక 1/4 కిలో లేదా 100 గ్రాములు లేదా 150 గ్రాములు నల్ల నువ్వులు రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి దీపము అనగా
ఏకదీపము అనేటువంటిది, అనగా ఆ దీపము ప్రమిద పెట్టి అందులో నువ్వుల నూనె వేసి 2 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి మీరు ఉండండి. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం వలన శని దోషం నుంచి ఈ చెప్పబడినటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారు ఇంతకుముందు చెప్పినటువంటి ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా శని ప్రభావం నుంచి బయటపడి దారిద్ర్యము తొలగి ఐశ్వర్యవంతులవుతారు. అనుకున్నటువంటి పనులలో మీరు విజయాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక మరి ఒక కార్యక్రమంలో మరి ఒక అంశంలో మనం పూర్తిగా ప్రస్తావించుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.